హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. ఈరోజు నేను కోడిగుడ్డు ఆమ్లెట్ కర్రీ చూపించబోతున్నానండి. ఈ కర్రీ చపాతీల్లోకైనా, వైట్ రైస్లోకైనా, పుల్కాల్లోకి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా మనము బాయిల్డ్ చేసి ఎగ్స్ కర్రీ చేసుకునే దానికంటే ఇది డిఫరెంట్గా, కొత్తగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం దానికోసం ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాం. ఒక 4 మీడియం సైజు టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయని ఇలా కచ్చాబచ్చాగా నలగొట్టుకొని తీసుకోవాలి. పేస్ట్ కాదండి, ఇలా నలగొట్టుకొని తీసుకోవాలి. ఒక 3 ఎగ్స్, ఒక 2 పెద్ద ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి ఇందులోకే వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి వీటిని వేయించుకుందాము. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత మనం కచ్చాపచ్చగా కొట్టుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం టమోటా ముక్కల్ని కూడా వేసుకుందాము. ఇలా కొంచెం టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అందులోకి సాల్ట్ వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం. ఇలా టమాటా ముక్కలన్నీ మగ్గిన తర్వాత చూసారు కదా, ఇలా మెత్తగా అయిపోవాలి. మీడియం మంటలోనే టమోటా ముక్కల్ని మెత్తగా అవ్వనిద్దాము. ఇలా అయిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. చూసారు కదా, టమాటాలన్నీ ఇలా మగ్గిపోవాలండి, గుజ్జులా అవ్వాలి. అంతవరకు మనం బాగా కలిపేసుకొని ఉడికించుకుందాము. ఇలా ఉడికిన తర్వాత గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసాను. వాటర్ వేసి బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుందాము. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కొట్టుకొని ఇందులోనే వేసేసుకుందాము. కలపకూడదండి. అలాగే ఒక 5 మినిట్స్ పాటు వదిలేయండి. ఎగ్స్ కొట్టేసిన తర్వాత మీరు ఎగ్స్ కొట్టి వేయకముందే సాల్ట్, తర్వాత కారం చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని సరిపోకుంటే అడ్జస్ట్ చేసుకొని గుడ్లని కొట్టేసుకోండి కర్రీలో. ఇలా ఎగ్స్ అన్నీ కొట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు లో మంటలో మూత పెట్టేసి వదిలేయండి, కలపకండి. ఇలా 5 మినిట్స్ తర్వాత వీటిని టర్న్ చేసుకుందాము. మెల్లగా టర్న్ చేసుకోండి. ఎక్కువ కదిపేస్తే గుడ్లు చెదిరిపోతాయి, ఆమ్లెట్ అంతా రాదు. అందుకే చిన్నగా చూసుకొని టర్న్ చేసుకోండి.
జస్ట్ అలా తిప్పేసిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. 1 స్పూన్ చికెన్ మసాలా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని కూడా పైన వేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాము. చూసారు కదా, ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేసరికి మనకు ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ గుడ్లు బాగా ఉడికిపోయి ఉంటాయి. సిమ్లోనే పెట్టుకోండి మంట, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇలా ఉడికిన 2 వైపులా బాగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఎగ్ ఉడికిందో లేదో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీల్లోకి వేడివేడిగా తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీ గనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ కర్రీ ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు కనుక ట్రై చేసి ఉంటే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.